పిట్టపోరు పిల్లి తీర్చినంట అని ఓ సామెత ఉంది. ఇప్పుడు నందిగామలో జరిగినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో ఇద్దరు తెలుగుదేశం నాయకులే, లోకల్ ఎమ్మెల్యే సౌమ్య, అదే సందర్భంలో లోకల్ ఎంపీ అయినటువంటి కేసినేని చిన్నీల మధ్య గొడవ కాస్త మూడో వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఇక్కడ ఇద్దరు చెరోకళ్ళని మున్సిపల్ చైర్పర్సన్గా చేయాలనుకున్నారు. కృష్ణకుమారి ఇప్పుడు చివరికి చైర్పర్సన్ అయ్యారు. 16 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే 3 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగిలింది. ఎమ్మెల్యే సౌమ్యనేమో సత్యవతిని తీసుకొచ్చి ఆమెను చైర్పర్సన్ చేయాలంటే కేసినేని చిన్ని వచ్చేటప్పటికి స్వర్ణలతను తీసుకొచ్చారు. బీఫారాలు కేసినేని చిన్ని కోరుకున్నట్టుగానే జరిగింది స్వర్ణలతకి. అయితే సౌమ్య అడ్డం తిరగడంతో ఫైనల్గా ఇద్దరికి మధ్య మార్గంగా ఇద్దరు అభ్యర్థుల్ని కాదని కృష్ణకుమారికి తీసుకురావడం, కృష్ణకుమారిని చైర్పర్సన్ చేయడం అన్నటువంటిది అధిష్టానం ఇచ్చినటువంటి విప్పు. దాంతో షాక్ తినడం అన్నటువంటిది చిన్ని వంతు అయిందే అంటే కాదు, సౌమ్య వంతే అయింది. ఎందుకంటే చిన్ని సెకండ్ ఆప్షన్గా ఈమెను ఎంపిక చేయించారన్నటువంటి మాట వినబడుతుంది. బట్ ఓవరాల్గా ఇద్దరు ముందనుకున్నటువంటి వాళ్ళు మాత్రం పక్కకెళ్ళారు.